ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు నిండిని, అంటే 2 సంవత్సరాలు నిండిని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరలా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాలు ప్రజలకు ఏం చెప్పాం, ఏం చేశాం, చేసిన సంక్షేమం అభివృద్ధి మీద గడప గడపకి వెళ్ళి ప్రజల్ని కలిసి అభివృద్ధి సంక్షేమం గురించి వివరించమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా గడప గడపకి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతూ ఉంది. 21 డివిజన్లో పార్టీ శ్రేణులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, చైర్మన్లు, అలాగే అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి చేసిన సంక్షేమం, ఎన్నికల ముందు ఏం చెప్పాం, హామీలు, సూపర్ 6 హామీలు. ఆ రోజు అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3000 పెన్షన్ని 4000 చేశాం. తల్లికి వందనం, గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ తల్లికి వందనం రెండోసారి పిల్లలందరికీ, ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే 2కి ఇచ్చాం. ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలైతే 7 పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చి ఆ తల్లికి అండగా ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాదు, గుద్దిబండలాగా మారిన గ్యాస్ బండ, ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాను. అంతేకాదు, కుటుంబ శిక్షణా కేంద్రాలు, అన్నా క్యాంటీన్లు, ఏమైతే హామీలు ఇచ్చి అన్నీ నెరవేరుస్తూ ఉన్నాం. త్వరలో శ్రీనిధి కార్యక్రమం, మహిళలకి 18,000 రూపాయలు సంవత్సరానికి ఖాతాల్లో వేస్తామని చెప్పాం. ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వదల్లా ఈ రాష్ట్రాన్ని, దాని మీద కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతి త్వరలో అందరికీ కూడా 18,000 రూపాయల శ్రీనిధి డబ్బులు కూడా వేసి తీరుతాం. ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని, ప్రతి హామీని నెరవేర్చి ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తాం. అట్లాగే సంక్షేమం ఈ విధంగా ఉంటే అభివృద్ధి, ఇవాళ ఈ నియోజకవర్గంలో 24 నెలల్లో 550 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 350 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సమస్యలు తీర్చాం. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ చేసాం. అట్లాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కట్టాం, స్కూల్ బిల్డింగ్లు కట్టాం. 350 కోట్లు. మొన్ననే 100 కోట్ల రూపాయలతో ఎల్సీ నెంబర్ 316 పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని, మరి శాసనసభ్యుడిగా నేను గుణదల్లో మొన్నే శంకుస్థాపన చేశాం. అది కూడా శాంక్షన్ చేపించి టెండర్లు కంప్లీట్ చేసి పనులు మొదలుపెట్టాం. అంటే నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక 10 రోజుల్లో 43 MLD రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్ ఇవాళ వరకు ఈ నియోజకవర్గానికి లేదు. అంటే కృష్ణానది నుంచి రా వాటర్ని డైరెక్ట్గా తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గానికి, ఇక్కడి నుంచే ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లకి రా వాటర్ని ఫిల్టరైజ్ చేసి ప్యూరిఫై చేసి ఇప్పుడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి వస్తున్న వాటర్ని ఆ విధంగా అవసరం లేకుండా ఇక్కడే సింగనగర్ వాంబే కాలనీలో రా వాటర్ ఫిల్టరైజేషన్ 85 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించాం. దాన్ని కూడా ఇవాళ పొద్దున్నే స్థల సేకరణ, ఇంకొక 10 రోజుల్లోనే దాన్ని శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. దీంతో ఈ నియోజకవర్గ శాశ్వత తాగునీటి సమస్య తీరబోతూ ఉంది. అలాగే డ్రైన్లు అన్ని రకాలుగా పార్కులు అన్నీ కూడా చేస్తాం. 550 కోట్లు 24 నెలల్లో తీసుకురాగలిగి సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా మంచి ప్రభుత్వం, పరిపాలన బాగుంది, మీ డివిజన్ నాయకులందరూ కూడా బాధ్యతతో తిరుగుతున్నారు, ఏ సమస్యనైనా పట్టించుకుంటూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. మా డివిజన్ నాయకులు ఏ రోజుకు ఆ రోజు, ఇవాళంటే పార్టీ పిలుపు మేరకు చేపట్టిన పాదయాత్ర, కానీ మా డివిజన్ నాయకులు ప్రతిరోజు డివిజన్లోనే ఉంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ప్రజలను కలుస్తూ ఉన్నారు. ఈ డివిజన్ మాజీ కార్పొరేటరు
మా చెల్లెలు రాజశ్రీ కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పాండు కానీ, ఇంకా ఈ శశి కానీ, మా ప్రకాష్ సూపర్వైజర్ డైరెక్టరు, అలాగే సతీష్, అలాగే మన సీనియర్ కార్పొరేటరు మన నాని గారు, వాళ్ళందరి డైరెక్షన్లో ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రజల సమస్యలను తీరుస్తున్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీరుస్తాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, మాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తాం.